గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈ రోజు ప్రాఫిట్ అండ్ లాస్ మీద షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, లాస్ట్ టాపిక్ పర్సెంటేజ్ చెప్పాను. ఈ రోజు ఈ వీడియోలో మనము ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి షార్ట్ కట్స్ అడుగుతారు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, సో ఈ రోజు మన టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, నాట్ ఓన్లీ ఎగ్జామ్ లైఫ్ లో కూడా ప్రాఫిట్ అండ్ లాస్. ఓకేనా, లాభాలు నష్టాలు. సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. మీరు మెయిన్ గా టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, విప్రో, హెచ్సిఎల్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు, గేట్ ఎగ్జామ్స్, క్యాట్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ప్రాఫిట్ అండ్ లాస్. సో ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రాఫిట్ అండ్ లాస్. సో ఎస్పి అంటే ఏంటిది? ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్, సిపి అంటే కాస్ట్ ప్రైస్. ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్, సిపి అంటే కాస్ట్ ప్రైస్. ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందనుకోండి ఏమొస్తుంది? ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. బ్రాకెట్ లో సెల్లింగ్ ప్రైస్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్. ఓకేనా, సో ప్రాఫిట్ ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, ఇన్ బ్రాకెట్ సెల్లింగ్ ప్రైస్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ వస్తుంది. లాస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్, ఇన్ బ్రాకెట్ కాస్ట్ ప్రైస్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ వస్తుంది, కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటే లాస్ వస్తుంది. ఓకేనా, సో ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, ఇన్ బ్రాకెట్ సెల్లింగ్ ప్రైస్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్. లాస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్, ఇన్ బ్రాకెట్ కాస్ట్ ప్రైస్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్, కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటే లాస్. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఆర్ ఎస్పి, సిపి ఇంటూ 100. లాస్ పర్సెంటేజ్ ఈక్వల్ టు లాస్ బై ఇయర్ సిపి. స్టూడెంట్స్ విల్ థింక్ ఎస్పి. రాంగ్, దట్ ఇస్ ఇంపార్టెంట్. సిపి ఓన్లీ. Remember this point. So based on this point, we can solve many questions. That is, profit percentage or loss percentage calculate only on cost price. ఈ టాపిక్ లో ఇంపార్టెంట్ పాయింట్. ఒక్కొక్క టాపిక్ ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సీటింగ్ అరేంజ్మెంట్స్ లో లెఫ్ట్ ప్లస్ రైట్ -1 ఈక్వల్ టోటల్. అది అలానో ప్రాఫిట్ అండ్ లాస్ లో లాజిక్ ఏంటంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆర్ లాస్ పర్సెంటేజ్ క్యాల్కులేట్ ఓన్లీ ఆన్ కాస్ట్ ప్రైస్. ఓకేనా, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ లో ఇంపార్టెంట్ ఫార్ములాస్. Profit equal to selling price minus cost price. Loss equal to cost price minus selling price. Profit percentage equal to profit by CP into 100. Loss percent equal to loss by CP into 100. రెండు సార్లు CPనే. ఓకేనా, నెక్స్ట్ మీకు డౌట్ రావాలి. నేను ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదే ఫార్ములాస్ మీ ఫ్రెండ్స్ కూడా వేరే కాళ్ళు అప్లై చేస్తారు కదా, మరి నాకెందుకు జాబ్ రావాలి? ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎస్పెషల్ యాక్టివిటీ చేసేటప్పుడు ప్రతి క్వశ్చన్ మీ మైండ్ ఏం రావాలంటే ఇదే ప్రొసీజర్, ఇదే మెథడ్ మా ఫ్రెండ్ కూడా వేరే కాళ్ళు అప్లై చేస్తారు కదా, మరి నాకెందుకు జాబ్ రావాలి, మా ఫ్రెండ్కి రాకూడదు అంటే ఇండియాలో చాలా మంది ఈ ఫార్ములా అప్లై చేస్తారు, మనం మాత్రమే ఫార్ములా లేకుండా చేస్తాం. ఎలా అంటే పర్సెంటేజ్ లో నేను ఏం చెప్పాను షార్ట్ కట్, ఆల్వేస్ టేక్ అన్నోన్ థింగ్స్ యాజ్ 100 ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్. ఇండియాలో అందరూ ఎక్స్ అనుకుంటారు, మనం మాత్రమే 100 అనుకోవాలి. అలానే ప్రాఫిట్ అండ్ లాస్ లో మనం చెప్పే షార్ట్ కట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్వేస్ టేక్ కాస్ట్ ప్రైజ్ ఈక్వల్ టు 100. అది ఎంత కష్టమైన క్వశ్చన్ అయినా సరే ఆల్వేస్ టేక్ కాస్ట్ ప్రైజ్ ఈక్వల్ టు 100. ఓకేనా, మీరు ఒక 20 రూపీస్ ప్రాఫిట్ రావాలి అంటే ఎంత కమ్మాలి? ఒక 20 రూపీస్ లాభం రావాలంటే 120. అదే ఒక 20 రూపీస్ లాస్ రావాలి అంటే ఎంత కమ్మాలి? 80. సో కాన్సెప్ట్ ఏంటంటే ఆల్వేస్ టేక్ కాస్ట్ ప్రైజ్ ఈక్వల్ టు 100. ఓకేనా, అది ఎంత కష్టమైన క్వశ్చన్ అయినా సరే కాస్ట్ ప్రైజ్ ఈక్వల్ టు 100. ప్రాఫిట్ రావాలంటే యాడ్ చేయండి, లాస్ రావాలంటే సబ్ట్రాక్ట్ చేయండి, బట్ ఆల్వేస్ టేక్ కాస్ట్ ప్రైజ్ ఈక్వల్ టు 100. పర్సెంటేజ్ మనం చెప్పే షార్ట్ కట్ ఏంటది? ఆల్వేస్ టేక్ అన్నోన్ థింగ్స్ యాజ్ 100. ప్రాఫిట్ అండ్ లాస్ మనం చెప్పే షార్ట్ కట్ ఆల్వేస్ టేక్ కాస్ట్ ప్రైజ్ ఈక్వల్ టు 100. మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు, ప్రాఫిట్ అండ్ లాస్ మీద క్వశ్చన్ వచ్చింది, మీ మైండ్ ఎక్కడికి వెళ్ళాలి? కాస్ట్ ప్రైజ్ ఈక్వల్ టు 100. ప్రాఫిట్ రావాలంటే యాడ్ చేయండి, లాస్ రావాలంటే సబ్ట్రాక్ట్ చేయండి, బట్ ఫిక్స్ కాస్ట్ ప్రైజ్ ఈక్వల్ టు 100. నా ఇంకో లాజిక్, మీరు ఒక వాచ్ షాప్ ఓపెన్ చేసిండ్రు, 100 రూపీస్ వాచ్. మార్నింగ్ లేచి మేము పెళ్లి కోసం బతుకుతున్నాము, ఒక 20% డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు బోర్డు మీద. 100 రూపీస్ వాచ్ 20% డిస్కౌంట్ అంటే 80 కమ్మాలి. ఓకేనా, సో 100 కొని 80 కమ్మితే ఏమొస్తుంది? 20 రూపీస్ లాస్ వస్తుంది. ఒక వాచ్ మీద 20 రూపీస్ లాస్ వచ్చిందంటే నా వాచ్ షాప్ పెట్టుకుంటే ఏం చేయాలి? షాప్ క్లోజ్ చేసుకోవాలి.
మరి బయట ఎలా డిస్కౌంట్ ఇస్తుండ్రు? ఆషాఢం సేల్, దివాళీ సేల్, దసరా ఆఫర్ అని చెప్పి ఎందుకు ఎలా ఇస్తున్నాయి షాప్స్ డిస్కౌంట్? మన లాజిక్ ప్రకారం డిస్కౌంట్ ఇస్తే షాప్స్ క్లోజ్ చేసుకోవాలి కదా, మరి ఎందుకు డిస్కౌంట్ ఇస్తారంటే లాజిక్ చూడండి, ఇది ఇంపార్టెంట్ ఎస్పెషల్ షాపింగ్ వెళ్ళే వాళ్ళకి. కాస్ట్ ప్రైస్ 100, ఓకేనా, నైట్ ఆ స్టిక్కర్ తీసేస్తారు, కొత్త స్టిక్కర్ అతికిస్తారు, దాని మీద 150 ఉంటుంది, ఓకేనా. మార్నింగ్ లేచి మేము పెళ్లి కోసం బతుకుతున్నామని చెప్పి 20% డిస్కౌంట్ ఇస్తారు, ఇది ఈ కొత్త స్టిక్కర్ మీద. డైరెక్ట్ గా 150 - 20 తీసేయకూడదు, ఓకేనా. 150లో 20% క్యాలిక్యులేట్ చేయాలి. 150లో 20% ఎంత? 30. 150 - 30 ఎంత? 120. బాగా అబ్జర్వ్ చేయండి. 100 కాస్ట్ ప్రైస్, 120 సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్ ఎంత? 20%. చూడండి, ఈవెన్ దో ఆ షాప్ కీపర్ 20% డిస్కౌంట్ ఇచ్చినప్పటికి కూడా అతనికి 20% లాభం వచ్చింది. ఎందుకంటే ఇన్ ఇండియా దే నెవర్ గివ్ డిస్కౌంట్ ఆన్ కాస్ట్ ప్రైస్. ఎవరైనా డిస్కౌంట్ కాస్ట్ ప్రైస్ ఇస్తే ఆ షాప్ క్లోజ్ చేయాలి. ఇంకా అసలు ఇండియాలో షాప్స్ ఉండవు. దేని ఇస్తారు? ఈ కొత్త స్టిక్కర్ ఇస్తారు. ఈ కొత్త స్టిక్కర్ ఏమంటారంటే ఎంపీ అంటారు. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, మార్కుర్ ప్రైజ్. ఇంపార్టెంట్, డిస్కౌంట్ ఇస్ అలౌడ్ ఓన్లీ ఆన్ మార్కుర్ ప్రైజ్. సో ప్రాఫిట్ అండ్ లాస్ లో ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆర్ లాస్ పర్సెంటేజ్ calculate only on cost price. Discount is allowed only on market price. Market price అంటే ఉన్న కాస్ట్ ప్రైజ్ ని ఇంక్రీజ్ చేసి రాస్తారు, దాన్ని మార్కెట్ ప్రైస్ అంటారు. దాని మీద డిస్కౌంట్ ఇస్తారు. సో డిస్కౌంట్ ఇస్ అలౌడ్ ఓన్లీ ఆన్ మార్కెట్ ప్రైస్. ఇది ప్రాఫిట్ లాస్ ఇంట్రడక్షన్. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ గుర్తురాగానే ఆల్వేస్ టేక్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100. ప్రాఫిట్ రావాలంటే యాడ్ చేయండి, లాస్ రావాలంటే మైనస్ చేయండి, బట్ ఆల్వేస్ టేక్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100. ఇంపార్టెంట్ పాయింట్స్, profit percentage or loss percentage calculate only on cost price. Discount is allowed only on market price. Market price means ఉన్న కాస్ట్ ప్రైజ్ ని ఇంక్రీజ్ చేసి రాస్తారు, దాన్ని మార్కెట్ ప్రైస్ అంటారు, ఓకేనా. అందరూ ఏం చేస్తారు? ఫార్ములాస్ అప్లై చేస్తారు, మనం మాత్రమే ఫార్ములా లేకుండా చేస్తాం. ఏంటి షార్ట్ కట్? ఆల్వేస్ టేక్ కాస్ట్ ప్రైజ్ ఈక్వల్ 100. బ్లైండ్లీ ఎగ్జామ్ లో కూర్చోగానే కాస్ట్ ప్రైజ్ 100 అనుకోండి, లాభం రావాలంటే యాడ్ చేయండి, లాస్ట్ రావాలంటే మైనస్ చేయండి, బట్ ఆల్వేస్ టేక్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100, ఓకేనా. నా ఒక శాంపిల్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అసలు ప్రాఫిట్ అండ్ లాస్ ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఏ మ్యాన్ సోల్డ్ ఎ ప్లాట్ ఫర్ రూపీస్ 22,000. ఏ మ్యాన్ సోల్డ్ ఎ ప్లాట్ ఫర్ రూపీస్ 22,000 అండ్ లాసెస్ 20%. ఏ మ్యాన్ సోల్డ్ ఎ ప్లాట్ ఫర్ రూపీస్ 22,000 అండ్ లాసెస్ 20%. ఎట్ వాట్ ప్రైస్ did he sell the plot to get a profit of 20%? Once again, a man sold a plot for rupees 22,000 and losses 20%. At what price did he sell the plot to get a profit of 20%? మన ఈజీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 22,000 కమ్మినప్పుడు 20% లాస్ వచ్చింది, మరి ఎంత కమ్మితే 20% ప్రాఫిట్ వస్తుంది. ఇది సింపుల్. మన లాంగ్వేజ్ చెప్పాలంటే 22,000 కమ్మినప్పుడు 20% లాస్ వచ్చింది కదా, మరి ఎంత కమ్మితే 20% లాభం వస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ లో ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్, ఓకేనా. మరి ఇండియా అందరూ ఏం చేస్తారు? సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండ్రు, లాస్ పర్సెంటేజ్ ఇచ్చిండ్రు, ఓకేనా. లాస్ పర్సెంటేజ్ తెలుసు, సెల్లింగ్ ప్రైస్ తెలుసు. దాన్ని బేస్ చేసుకుని మీరు ఏం కనుక్కోవచ్చు అంటే కాస్ట్ ప్రైస్ కనుక్కోవచ్చు. ఇది ఫార్ములా అప్లై చేసి కాస్ట్ ప్రైస్ తెలుసు, ప్రాఫిట్ పర్సెంటేజ్ తెలుసు, దాన్ని బట్టి మీరు సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవచ్చు, ఓకేనా. ఇది యాక్చువల్ అందరి ప్రొసీజర్. వన్స్ అగైన్, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి లాస్ పర్సెంటేజ్ ఇస్తే కాస్ట్ ప్రైస్ అనుకుంటాం, కాస్ట్ ప్రైస్ ఉంది, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ అనుకుంటాం. ఇది ప్రొసీజర్. ఇలా చేసిననుకోండి ఆన్సర్ వస్తుంది, కానీ జాబ్ పక్కనకు వచ్చేసి ఉంటుంది, ఓకేనా. ఇలా చేయకూడదు. మరి ఎలా అంటే మనం చెప్పే షార్ట్ కట్ ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇంపార్టెంట్. ఏంటంటే క్వశ్చన్ పక్కన పెట్టండి, కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఏమనుకోవాలి? 100, ఓకేనా. అది ఏ క్వశ్చన్ అయినా సరే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100. ఫస్ట్ టైం ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? లాస్. 100 కొన్న వస్తువుని 20 రూపీస్ లాస్ అంటే ఎంత కమ్మాలి? 80. కానీ ఆల్రెడీ మన క్వశ్చన్ మెన్షన్ చేశారు ఎంత? 22,000. సో 80 ఈక్వల్ టు 22,000. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ రియలైజ్ అయ్యి 20% లాభానికి అమ్మాలనుకోండి. 100 కొని 20% లాభం అంటే ఎంత? 120 ఈక్వల్ టు ఓన్లీ 2 స్టెప్స్ తెలుసా? ఏంటిది? 80 ఈక్వల్ టు 22,000, 120 ఈక్వల్ టు ఎంత? ఎందుకు 80? 20% లాస్ కాబట్టి. ఎందుకు 120? 20% ప్రాఫిట్ కాబట్టి. మరి కాన్స్టెంట్ ఏంటిది? కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100, ప్రాఫిట్ రావాలంటే యాడ్ చేయండి, లాస్ రావాలంటే సబ్ట్రాక్ట్ చేయండి, బట్ ఆల్వేస్ టేక్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100. సో 2 స్టెప్స్. ఏంట 2? 80 ఈక్వల్ టు 22,000, 120 ఈక్వల్ టు, సో 120 ఇంటూ 22,000 by 80. 24s, 26, 2 2s, 2 3s, 2 11,000s.
11,000 into 3 33,000. దిస్ ఆన్సర్. మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎక్కడ కూడా మనం ఫార్ములా అప్లై చేయాలి చూడండి. రెండు స్టెప్స్ చేసినాం. మీరు యాక్సెంచర్ ఎగ్జామ్ కూర్చుంటారు, ఈ క్వశ్చన్ అడిగి అనుకోండి, మీ థాట్ ఏముండాలి, 80 = 22,000, 120 = వై 80 20% లాస్ కాబట్టి, ఎందుకు 120 20% ప్రాఫిట్ కాబట్టి. సో కాన్స్టెంట్ ఏంటిది, కాస్ట్ ప్రైస్ ఈక్వల్ 100. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ 33,000. ఏంటిది స్టెప్స్, 80% = 22,000 అయితే 120 ఓకేనా 33,000. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ ఇంట్రడక్షన్. ఇంపార్టెంట్ పాయింట్, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆర్ లాస్ పర్సెంటేజ్ calculate only on cost price. Discount is allowed only on market price. Selling price ఎక్కువ ఉంటే ప్రాఫిట్ వస్తుంది, లాస్ ప్రైస్ ఎక్కువ ఉంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటే లాస్ వస్తుంది. డిస్కౌంట్ ఇది ఓన్లీ ఆన్ మార్కెట్ ప్రైస్. మనం చెప్పే షార్ట్ కట్ కాస్ట్ ప్రైస్ = 100. ప్రాఫిట్ రావాలంటే యాడ్ చేయండి, లాస్ రావాలంటే సబ్ట్రాక్ట్ చేయండి. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆర్ లాస్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ ఓన్లీ ఆన్ కాస్ట్ ప్రైస్. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ షార్ట్ కట్స్. ఇప్పుడు మనము లెటర్ సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్, నెంబర్ సిరీస్, ఏజెస్, యావరేజెస్, సీటింగ్ అరేంజ్మెంట్స్, వెన్ డయాగ్రామ్స్, పార్ట్నర్షిప్, రేషియో అండ్ ప్రపోర్షన్, నెంబర్ సిస్టమ్, పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టాపిక్ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు చెప్పిన టాపిక్స్ మీరు ఒకసారి రివిజన్ చేయండి. ఓకేనా, అన్ని టాపిక్స్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. Like, share and subscribe. Hit the bell icon for more updates.